దేవరకొండ రష్మిక మందనాల ప్రేమాయాణం ఎక్కడ మొదలైంది అని వెతికితే మనకు ముందుగా గుర్తొచ్చేది గీతా గోవిందం. ఈ సినిమా కేవలం ఒక బ్లాక్ బస్టర్ హిట్ మాత్రమే కాదు, వీరిద్దరి జీవితాలను మలుపు తిప్పిన ఒక మ్యూజికల్ మూవీ ఇది. 2018లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. కేవలం 5 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 132 కోట్లకు పైగా గ్రాస్ను వసూలు చేసింది. అందరినీ ఆశ్చర్యపరిచింది. విజయ్ ఏమో గోవింద్గా, రష్మిక ఒక గడుసమ్మాయి గీతలాగా తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ముఖ్యంగా వీరిద్దరి మధ్య సాగే చిలిపి గొడవలు, ఇంకేం కావాలే పాటలు, వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ, వీళ్ళిద్దరూ నిజ జీవితంలో కూడా ఇలా కలుసుంటే బాగుంటుంది అని అప్పట్లోనే ఫ్యాన్స్ కోరుకున్నారు. అనుకున్నట్టుగానే ఈరోజు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఈ సినిమా సెట్స్లోనే వీళ్ళిద్దరి మధ్య స్నేహం చిగురించిందట. ఆ సమయంలోనే రష్మిక తన వ్యక్తిగత జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు విజయ్ ఆమెకు ఒక మంచి ఫ్రెండ్ లాగా తోడుగా నిలిచాడట. ఆ స్నేహం కాస్త డియర్ కామ్రేడ్ సినిమా నాటికి మరింత బలపడింది. ఇప్పుడు పెళ్లి పీటల వరకు చేరింది. చిత్రమైన విషయం ఏంటంటే, గీతా గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండ వచ్చిందమ్మా అంటూ ఒక సాంగ్లో పెళ్లి గురించి కలలు కంటూ ఉంటాడు కదా. ఆ పాటలో అతను ఏవైతే ఊహించుకున్నాడో సరిగ్గా 8 ఏళ్ల తర్వాత, అంటే ఇవాళ ఫిబ్రవరి 26, 2026 నిజ జీవితంలో ఉదయపూర్ కొండల మధ్య రష్మికను పెళ్లాడి తన కలను నిజం చేసుకున్నాడు. అందుకే అభిమానులు ఈ పెళ్లికి ఒక పేరు పెట్టారు. రియల్ లైఫ్ డ్రీమ్, రియల్ లైఫ్ సక్సెస్ అని పిలుస్తున్నారు.